సింధు నాగరికత మీరు చూసుకుంటే దేవుళ్ళని పూజించేవారు, ఆ సూర్యుని పూజించేవారు. సో ఆ నాగరికత ప్రజలకి ఆ సంస్కృతి గురించి కొంతమందికి తెలియదు అనమాట. ఈజిప్షియన్ నాగరికతలో కూడా వీళ్ళకి 2000 దేవుళ్ళు ఉన్నారు. సో 2000 దేవుళ్ళతో పాటు వీళ్ళ పునర్జన్మ ఉన్నది. ఆ పునర్జన్మ తర్వాత మళ్ళీ ఆత్మ వస్తుంది. సో ఆత్మని దేవుళ్ళు తీసుకెళ్తారు. రాజుతో పాటు చెలికెత్తులు చచ్చిపోవడం, మహారాజుకి సేవకులు అందరూ చచ్చిపోతారట. ఎందుకంటే చచ్చిపోయిన ఆత్మకి కూడా సేవ చేసుకోవడానికని. సో ఇలాగా ఇవన్నీ మూఢనమ్మకాలు. మన ఇండియాలో ఎన్ని మంది బాబాలు లేరు చెప్పండి, మీరు చెప్పండి. ఎన్ని సైంటిస్టుల కన్నా బాబాలే ఎక్కువ ఉన్నారు. అంతవరకు ఎందుకు అంతరిక్షంలోకి పంపించే మన రాకెట్లు, ఆ సైంటిస్టులు అందరూ ఎవరికీ తెలియదు, అందరూ సైంటిస్టులు. కానీ మన ఇండియాలో బాబాల గురించి అడిగితే సందుకో బాబా, బుడ్డుకో బాబా అని టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేయడం, నిమ్మకాయల గురించి, కొబ్బరికాయల గురించి, కొబ్బరి మట్టల గురించి. అంతే. సైన్స్ని ఎంకరేజ్ చేయరు, అందరూ నమ్మరు. నమ్మితే కరెక్ట్గా అన్నీ బయటపడతాయి. నిదర్శనమే ఇవి ఈ పిరమిడ్స్. నిజంగా గ్రేట్, నిజంగా గ్రేట్. అంటే ఆ కాలంలో కట్టడం అనేది గ్రేట్. కొందరు మూర్ఖులు ఏమంటారంటే ఏలియన్స్ వచ్చి కట్టే అంటారు. ఒక ప్రతిదీ అంత చెక్కకపోతే ఏలియన్, ఏదైనా చెక్కకపోతే ఏలియన్ మీద తోసిరివే అంత నా ప్రతిదిని. ఆ రోజుల్లో మనిషి యొక్క సత్తువు, దారుద్యం, తిండి, కండపుష్టి, బలపుష్టి, అన్నీ బాగుండేవి. ఇప్పుడు ఎవరికున్నాయి? 30 సంవత్సరాల కన్నా ఎవరు బతకలేరు గట్టిగానే. ఆ రోజుల్లో స్టామినా ఉంది. కాకపోతే ఇంత గ్రైనేట్స్ని ఎలా తెచ్చారండి? సింపుల్ లాజిక్. ఇంత పెద్ద గ్రైనేట్స్ని నైలు నది నుంచి ఎలా తెచ్చి కట్టారు? అంత పెద్దది ఆ ఏలియన్లు హెల్ప్ చేసాయా? ఉత్తిన